తెలంగాణ బీజేపీలో ఏం నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది? మనందరికీ గుర్తుంది కదా, ఈటల రాజేందర్ మీద, ఆయన పేరు మీద, ఆయన నియోజకవర్గంలో ఆయన ఇంటి దగ్గర కొన్ని ఫ్లెక్సీలు వచ్చినాయి. సరే, ఇంటి దగ్గర కట్టిన ఫ్లెక్సీలని కొంత వాళ్ళ కార్యకర్తలు ముందే చూసి తీసేసారు. కానీ ఆయన నియోజకవర్గంలో ఫ్లెక్సీలు విపరీతంగా ఆ రోజు సోషల్ మీడియాలో తిరిగినాయి, చూసినాం కదా. అది కట్టించింది ఎవరో దొరికిర్రు. ఎవరు అయినా ఏంటిది కథ మొత్తం దాని గురించి చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మనందరికీ గుర్తుంది కదా, ఈటల రాజేందర్ మీద కొన్ని ఫ్లెక్సీలు వేసిరు. ఆయన నియోజకవర్గంలో ఎక్కువ వేసిరు. ఆయన ఏడిపే బీజేపీకి శాపమైంది అని ఒక ఫ్లెక్సీలు వేసిరు. దాంట్లో కొన్ని పాయింట్స్ రాసుకుంటూ వచ్చిరు. నీకు బీజేపీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా అవకాశం ఇచ్చింది, అయినా సరే నాదే గెలుపు అని అనుకుంటున్నావు. ఎందుకు ఇంత ఇది? పార్టీ ఎదగకపోవడానికి కారణం నువ్వే. ఇగో ఇది ఆ ఫ్లెక్సీ, మనందరికీ గుర్తుండి ఎవరేం మర్చిపోలేదు. మొన్ననే జరిగింది ఇది. ఈటల ఏడుపే బీజేపీకి శాపమైందని ఈ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఈయన ఇంటి దగ్గర వేసిర్రు, ఈయన నియోజకవర్గంలో కూడా వేసిర్రు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుస్తావు, ఆ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుస్తావు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుస్తావు. అంటే ఎప్పుడు ఏడుపే, ఏడుపు ఏడుపు ఏడుపు. ఈటలు అంటేనే ఏడుపు. ఆయన ఏడుపుతోనే బీజేపీ అనేది ఇట్లుంది పరిస్థితి తెలంగాణలో. ఆయన ఏడుపే బీజేపీకి శాపమైంది అని వేసిరు. ఇంకా చాలా రాసిరు. 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోతే కూడా ఎంపీగా అవకాశం ఇచ్చింది నీకు పార్టీ. మోడీ నాయకత్వంలో గెలిచినాక కూడా నా ఇమేజ్తోనే గెలిచిన అంటావు. ఇది ఎక్కడ నైతికత అవుతుంది అని. బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇగో ఈ లైన్ ఉంది చూసిర్రా, ఇగో ఈ లైన్ మీదనే ఆ రోజు అందరికీ అనుమానాలు వచ్చింది. ఎవరు ఆ బీసీ నాయకులు? ఎదుగుతున్న బీసీ నాయకులు ఎవరు? ఎందుకు ఈటల రాజేందర్కి అసహనం అవుతుంది? ఆ బీసీ నాయకులు ఎవరు అనే చర్చ ఆ రోజే జరిగింది. అయితే దీని మీద వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది, కంప్లైంట్ ఇచ్చింది. పార్టీ అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చింది. ఈటల రాజేందర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయనను పట్టుకున్నారు. ఇగో ఇది ఈ పోస్టర్, ఈ వివాదానికి మొత్తంకి కారణమైంది ఈ పోస్టర్. ఒకసారి ఆ పోస్టర్ చూడుర్రి, తర్వాత నేను మీకు చెప్తా. ఇప్పుడు ఇది ఆయనని పట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలు వేసింది ఎవరో దొరికిపోయింది. రామకృష్ణ అనే ఆయననట. ఆయనని పార్టీ సస్పెండ్ కూడా చేసేసింది. నిన్న బీజేపీ పార్టీ అఫీషియల్గా ఆయనని సస్పెండ్ చేస్తున్నట్టు, ఈ సస్పెన్షన్ ఇమ్మీడియట్గా అప్లికేబుల్ అవుతుంది, ఆయనని ఈ క్షణం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పింది. అయితే ఇది ఆ సస్పెండ్ చేసిన సస్పెన్షన్ లెటరు. పార్టీ నియమావళి అతిక్రమించి పార్టీ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు పార్టీ అధ్యక్షుల అనుమతితో ఈయనని సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇమ్మీడియట్గా అమల్లోకి వస్తుంది అన్నాడు. అట్లనే ఆయనని వారం రోజుల్లోగా ఆయన ప్రవర్తన మీద పార్టీకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరిరు. ఇది చూస్తున్నాం మనం. ఆయన పేరు రామకృష్ణ అట. ఫ్లెక్సీలు వేసింది ఆయనని తేల్చిరు. ఆయనని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు ఆయనని సస్పెండ్ చేసిరు. ఇమీడియట్గా సస్పెన్షన్ వర్తిస్తుంది అని చెప్పారు. అట్లనే ఆయన చేసిన దాని మీద పార్టీ వివరణ కూడా అడిగింది. ఒకవేళ ఆ వివరణతో పార్టీ సాటిస్ఫై అయిందనుకోరి ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు. కానీ పార్టీ సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే బహిరంగంగా ఓపెన్గా ఇప్పుడు పార్టీలో ఏదన్నా ఉంటే కనుక వాళ్ళ పార్టీలో అంతర్గతంగా చాలాసార్లు మీటింగులు జరుగుతాయి, ఆ అంతర్గత వేదికల మీద చెప్పొచ్చు. కానీ ఇట్లా బహిరంగంగా అది పార్టీకి కూడా నష్టం కదా. ఈటల రాజేందర్ ఎవరు? వాళ్ళ పార్టీ నాయకుడే కదా. ఈటల రాజేందర్ ఏమన్నా పక్క పార్టీ నాయకుడా? సరే, వేరే పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళ పార్టీ నాయకులే. ఇది ఎట్లా తయారైంది అంటే బీజేపీ వర్సెస్ బీజేపీ అన్న లెక్క తయారైంది. ఈటల వర్సెస్ ఎవరన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రామకృష్ణ అనేటైనా ఎవరనంటే వాళ్ళ పార్టీ వల్ల చెప్తారు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఓ కేంద్ర మంత్రి ముఖ్య అనుచరుడట. ఇప్పుడు ఆయన మీదేసిన ఫ్లెక్సీలలో ఉంది కదా, బీసీ నాయకులు ఎదుగుతుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అని. సో ఇది అంతా డాట్స్ కనెక్ట్ అయినాయి కదా మీకు. ఎవరా బీసీ నాయకులు? ఎదుగుతున్నటువంటి బీసీ నాయకుడు ఎవరు? ఈటల రాజేందర్కు కడుపు మంట అని రాసిన ఆయన ఎవరు? ఈ రామకృష్ణ అనేటైనా ఎవరు అనుచరుడు? ఇది తెలిస్తే ఇక ఈ పోస్టర్ల వెనక ఎవరున్నారు ఏంది అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఈటల రాజేందర్కు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కార్యకర్తలకు డే 1 రోజే అర్థమైంది. ఫ్లెక్సీలు వచ్చిన రోజే ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. అందుకే పార్టీ కూడా రెస్పాండ్ అయింది, ఈటల రాజేందర్ రెస్పాండ్ అయ్యారు. అయితే పార్టీ కంప్లైంట్ ఇచ్చుడే కాకుండా ఈయన కనిపిస్తున్నారు కదా మీకు, కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనరు, ఈయన కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చుడే కాకుండా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, సీసీటీవీ ఫుటేజ్
అక్కడ ఏ ఏ ఫ్లెక్సీలు ఎక్కడైతే పెట్టిర్రో అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ అదంతా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది కదా అని వీళ్ళు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈయనని సస్పెండ్ చేసిరు. మొత్తానికి రామకృష్ణ అనేటైన ఫ్లెక్సీలు కట్టిండు అని తేల్చిరు. అయితే రామకృష్ణ అనేటైనని తేల్చిరు. కానీ ఆ రామకృష్ణ అనేటైనే కట్టడానికి కారణం ఏంది? ఆయనని కట్టమని చెప్పింది ఎవరు? ఇప్పుడు రామకృష్ణ అనేటైనకి ఏం పంచాయతీ ఉంటుంది ఈటల రాజేందర్తోని? ఆయన ఏదో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు అంటున్నారు. అక్కడ ఈయన నియోజకవర్గం కూడా కాదు. సరే, ఈయనకి సమకాలీకుడు లేకపోతే పాలిటిక్స్లో రేపు పొద్దున నాకు కాంపిటీషన్ అవుతాడు అనుకునేటువంటి వ్యక్తి కూడా కాదు. మరి ఈయనకి చెప్పింది ఎవరు? ఇప్పుడు ఒక ఆయన దొరికిండు, కానీ ఆయన వెనకాల ఉండి చేయించిన వాళ్ళు ఎవరు? ఇది కూడా బయటపడాలి కదా. సరే, ఇప్పుడు ఈయన చేయించిన ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చేపించిన ఆయన ఎవరు? మరి వెనకాల ఉండి చేపించిన ఆయన ఎవరు? ఆయన మీద ఏం చర్యలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈటల రాజేందర్ అనుచరులు అడుగుతుంది. ఇప్పుడు ఈయనే చిన్న చేపనే, పెద్ద చేప వేరే ఉంది, పెద్ద చేప వెనక ఉంది. మరి ఆ పెద్ద చేప మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఈటల రాజేందర్ అనుచరులు అడుగుతున్నారు ఇవాళ. ఈయనే ఎవరి అనుచరుడు అయితేనో, ఎవరి ముఖ్య అనుచరుడు? ఎప్పుడో మామూలుగా అనుచరులు ఏం చేస్తారు? వాళ్ళ నాయకుడికి సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళ అనుచరులు రెస్పాండ్ అవుతారు కదా. కాబట్టి వాళ్ళ నాయకుడు చెప్తే చేసిండా, మరి వాళ్ళ నాయకుడి కోసం చెప్పిండా అనేది తేలవలసి ఉంది. ఇప్పుడు ఈ కేసు ఇంతటితో అయిపోలే, ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈ సస్పెన్షన్తోని ఇక అయిపోయింది, ఎవరైతే ఫ్లెక్సీలు కట్టిరో ఆయనను అరెస్ట్ చేసిరు కదా, అయిపోయింది అనుకుంటున్నారు. అయిపోలే, కథ ఇప్పుడే మొదలైంది. ఫ్లెక్సీలు ఎవరు కట్టిరు? కట్టినైనా తెలిసింది. ఎవరు కట్టమన్నారు? ఎందుకు కట్టిరు? ఇది తేలవాల్సింది ఉంది ఇప్పుడు బీజేపీ. ఇప్పుడు తేల్వాలే. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా దాని మీద గట్టిగా పట్టుకొని నిల్చున్నాడు. అది తేల్వాలే. ఎవరు కట్టమన్నారు? ఎవరున్నారు దీని వెనకాల? ఇంకా చిన్న చేపల్ని పట్టుకున్నాడు కాదు, పెద్ద చేపల్ని పట్టుకోర్రి అని అడుగుతున్నాడు. దీని మీద నాకు తెలిసి ఈటల రాజేందర్ కూడా ఏం ఊకునేటట్టు లేడు. వాళ్ళ హైకమాండ్కి, వాళ్ళ అగ్రనాయకులకు కూడా కంప్లైంట్ చేస్తారు. అఫీషియల్గా ఓపెన్గా దొరికిరు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అనుమానాలు ఉంటుండే, అనుమానాలతోని అధిష్టానం దగ్గరికి పోతే అనుమానాలతో ఎట్లొచ్చినామంటారు కదా. కానీ వాళ్ళ ఆధారం దొరికింది, కట్టినైన ఎవరో దొరికిర్రు. కాబట్టి ఆ ఆధారాలతో పోయి హైకమాండ్ దగ్గర కూర్చుంటారు. హైకమాండ్ దగ్గర కూర్చున్నప్పుడు హైకమాండ్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు గతంలో ఈటల రాజేందర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినా, మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీరు వెల్కమ్ చేసి నేను మీ దగ్గరికి వచ్చిన కదా, మీరేం నా దగ్గరికి రాలేదు కదా. పెద్ద మనసు ఉండాలి. పార్టీలకి చాలా మంది వస్తారు పోతారు. పార్టీ అన్న తర్వాత అందరూ కలిస్తేనే పార్టీ అయితే, పార్టీలు శాశ్వతంగా ఉంటారు, మనుషులు వస్తారు పోతారు. ఎవరైతే వస్తారో వాళ్ళని సాదరంగా ఆహ్వానించాలి, పెద్ద మనసు ఉండాలి. కానీ అట్లా కనిపిస్తలేదు ఇక్కడ అని చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు అందరూ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఆయనకి ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు జరుగుతున్నాయని. నిజానికి ఈటల రాజేందర్ మీద జరుగుతున్న దాడి ఇది మొదటిది కాదు, ఇదే చివరిది అవుతుంది అని కూడా ఆయన అనుకుంటలేడేమో నాకు తెలిసి. ఇప్పుడు గతంలో రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడట అని అన్నప్పుడు ఒక వార్త, కొన్ని వార్తలు లీకులు ఇచ్చి రాయించే ప్రయత్నం, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిరని. తర్వాత కేంద్ర మంత్రి అవుతాడట అన్నప్పుడు కూడా సేమ్. ఇప్పుడు మళ్ళొకసారి ఒక కేంద్ర మంత్రిని ఆయన పదవి నుంచి పక్కకి జరిపి ఆయన ప్లేస్లో ఒక బీసీ మంత్రిని తప్పించి ఇంకొక బీసీ మంత్రి అనేటువంటి హోదాలో ఈటల రాజేందర్కి ఆ పదవి ఇస్తారు అనే చర్చ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇది మొదలైంది. అప్పటి నుంచి ఆయన మీద మళ్ళొక రకమైనటువంటి ప్రచారం మొదలైంది. ఈటల రాజేందర్ మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని తప్పించి అదే బీసీ, అంటే సేమ్ కమ్యూనిటీ కాకపోయినా కూడా బీసీ కమ్యూనిటీ నుంచే కదా, సో బీసీ నుంచి బండి సంజయ్ని తప్పించి వాళ్ళ కొడుకు కేసు కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోనే ఆయనను తప్పించి ఆయన ప్లేస్లో ఈటల రాజేందర్ని తీసుకొచ్చి పెడతారు అనే చర్చ బీజేపీ పార్టీలో విపరీతంగా స్టార్ట్ అయింది. ఆ బీజేపీలో ఈ చర్చ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈటల రాజేందర్ మీద వెనకాల ఇట్లాంటి కుట్రలు స్టార్ట్ అయినాయి అని ఈటల అనుచరులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసిరు, పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఇంతటితోని కథ ముగియలేదు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఈయన వెనకాల ఎవరున్నారు, ఎవరు కట్టించిర్రు, ఎవరు రాయించిర్రు, ఎవరు ప్రాపగండా చేస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, ఇది తెలవాల్సిన అవసరం ఉంది. మరి అసలు సూత్రధారులపైన పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈటల రాజేందర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళ హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు సూత్రధారులకి పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటిదే ఇప్పుడు బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ.